అసలు కాషాయం రంగుతో ప్రాబ్లమ్ ఏంటి మావ? ఒక మనిషి వేసుకున్న బట్టలు బట్టి వాళ్ళని ఒక మతానికి అంటగట్టేస్తారా? ఇదెక్కడ గొడవ? మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా 'ప్రియా వారియర్' గారు ఒక ప్రెస్ మీట్‌లో ఉండగా ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు. "ఈరోజు మీరు సాఫ్రాన్ కలర్ డ్రెస్ ఏసుకొనొచ్చారు. అంటే దీని వెనకాల ఏమైనా రహస్యం ఉందా?" అని అడిగారు. ఈ ముసుగులో గుద్దులాట అలాంటివేం వద్దు మామ. మనోడి ఉద్దేశ్యం ఏంటో తెలుసా? "మీరు సాఫ్రాన్ కలర్ డ్రెస్ ఏసుకొనొచ్చారు కాబట్టి మీరు హిందూ సపోర్టరా?" అని అడుగుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వైట్ డ్రెస్ ఏసుకొచ్చినోళ్ళందరూ క్రిస్టియన్సు, గ్రీన్ డ్రెస్ ఏసుకొచ్చినోళ్ళందరూ ముస్లిమ్స్ అయిపోతారా? కేరళ అంటే 100% లిటరసీ రేటు, అందరూ చదువుకున్న వాళ్ళే అని అంటున్నారు కదా! ఇదేనా మనం చదువుకున్న చదువు? ఒక మనిషి వేసుకున్న బట్టలు బట్టి కూడా కుల మతాలకు అంటగట్టడం ఏంటి? అయినా ఒక్కటి మాత్రం నిజమా, మనం ఎంత చదువుకున్నా సరే పక్కన వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించలేనప్పుడు మన చదువు ఇంకా కుల మతాల దగ్గర ఆగిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు అంటారు కదా! కుల మతాలు రాజకీయాలు చేస్తున్నారు అని. మరి దీన్నేమంటారు? ఇంత చదువుకుని మళ్ళీ మనం వెళ్లి ఆ బురదలోనే కదా పడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి.